ఆ బిందె పట్టుకుని ఏం తెచ్చుకున్నాను అనుకుంటున్నారా? పెట్రోల్ అండి. ఆ బిందె నిండా పెట్రోలే. ఇంకొక బిందె కూడా ఉంది, అది కనిపిస్తుంది కదా పెట్రోల్. ఆ వాటర్ ట్యాంక్లో పెట్రోల్ పొయ్యాలి. స్పూన్లు ఖాళీగా ఉన్నాయి, గ్లాసులు ఖాళీగా ఉన్నాయి, పెట్రోల్ పొయ్యాలి, పట్టుకోవాలి. ఇంకా క్యాన్లు కూడా ఉన్నాయి దొరికితే. ఎందుకంటే నాకు సోషల్ మీడియాలో వచ్చింది, వాట్సాప్ స్టేటస్లో పంపించారు ఎవరిలో, పెట్రోల్ అయిపోతుందంట, లేదు వెళ్ళి తెచ్చుకోరా బాబు అని. నేను అన్నా అదేం కాదులేరా, పెట్రోల్ ఉంటుందిలే, కంగారు దేనికంటే. అబ్బో అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా, అయితే వద్దులే అన్నారు. గొర్రెలండి, గొర్రె. మనం కూడా గొర్రె, అందరం గొర్రెలం కదండి. ఒకళ్ళు చెప్పగానే వాడు చెప్పాడని వీడు చెప్పాడని వాడు చెప్పాడని వీడు, అంతా బయలుదేరిపోవడం. వెనక ముందు ఆలోచన ఉండదు మనకి, ఉండదు, వెళ్ళిపోవడమే. మీకు మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన పోస్టల్ ఇన్సిడెంట్ గుర్తుందండి? మోడీ డబ్బులు వేసేస్తున్నాడంట, చంద్రబాబు నాయుడు డబ్బులు వేసేస్తున్నాడంట. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ డైరెక్ట్గా పడతాయంట, వెళ్ళి తీసేసుకుందాం. ఎవరో చెప్పారు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి, పోస్ట్ ఆఫీస్లో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలనేసరికి పరిగెట్టారు మొత్తం. వెనక ముందు ఉండదు, చేసేయడమే. ఓపెన్ చేశారు. పోస్టల్ వాళ్ళకి ఏమంటే డిపాజిట్లు వస్తాయి. నేను వెళ్ళాను ఒకరోజు, సార్ నేను కూడా ఓపెన్ చేస్తానంటే ఆయన ఏమన్నాడో తెలుసండి, పోస్ట్ ఆఫీస్ అయినా, అండ్ బుర్ర ఉందా మీకు, చదువుకున్నారు లేదా, వాళ్ళంటే గొర్రెలు, మీకైనా బుర్ర లేదా, ఎవరు చెప్పారండి అన్నాడు. అది అంతటితో సమాప్తం. మళ్ళీ ఇప్పుడు గ్యాస్, పెట్రోల్ దొరకదు బాబోయ్. హైదరాబాద్లోకి ఎవడ పుట్టించాడో కానీ మొత్తం వెళ్ళి బిందెల్లో, బకెట్లో, ట్యాంకుల్లో మొత్తం స్టాక్ చేసేసుకుంటున్నారు. మనం శుభ్రంగా ఉండాలి, మనం బాగుండాలి. పక్కన నాశనం అయిపోయినా పర్వాలేదు, మనం బాగుండాలి. మన న్యూస్తో హల్చల్ చేసేయాలి, దాన్ని ఒక హడావుడి చేసేయాలి. ఇంకా మనకి వీలు లేదు కానీ, లేకపోతే ఈ పొట్ట ఉంది కదండి, స్టమక్, దీంట్లో కూడా పెట్రోల్ నింపేస్తాం. అది కుదరదు కాబట్టి ఊరుకున్నాం. మనం పెట్రోల్ నోట్లో కూడా ఇలా స్టాక్ పెట్టేసుకుంటామండి. కుదరదు కాబట్టి ఊరుకున్నాం, లేకపోతే మన పొట్టలో కూడా నింపేసుకుంటామండి. మన ఇంటి వాటర్ ట్యాంకుల్లో వాటర్ అవసరం కాబట్టి వాటర్ ఉంచుతున్నారు, లేకపోతే పెట్రోల్ నింపేసేవాడు దాంట్లో కూడా. అంత వెర్రి జనాలు. గ్యాస్ కూడా అంతేనండి, సిలిండర్లు అయిపోయినాయి అంట. బ్లాక్లో ఎన్నెన్ని సిలిండర్లు అండి బాబు. అలాగే గ్యాస్ కూడానండి, ఎన్ని సిలిండర్లు అండి, ఎన్నెన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గవర్నమెంట్ నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సరే మనకి వెళ్ళాల్సిన న్యూస్ వెళ్ళిపోతుంది అంతే. అది తొందరగా వినేస్తాం మనం ఆలోచించాం. గొర్రెలు, ఒక గొర్రె దాటిందంటే అక్కడ ఏముందని ఆలోచించదు, వరుసపెట్టి దూకేయడం అంతే. అది మన నైజం. ఎంత చెప్పినా ఇంతేనండి, ఎన్ని న్యూస్ వచ్చినా, ఎంత గవర్నమెంట్ ఎంత మొత్తుకున్నా, ఇంకా వీళ్ళు మానాన్ని వీళ్ళు పోతారులే అని వదిలేస్తున్నారు. వాళ్ళు కూడా తెలుసుకోరు ఎందుకు. సరే కానీ నేను మళ్ళీ అంతా చెప్పాను కదండి, నేను వెళ్ళి ఇంకో బకెట్లో పెట్రోల్ కొట్టించుకోవాలండి, మళ్ళీ పెట్రోల్ అయిపోద్దంట. ఎంతైనా ఫైనల్గా నేను ఒక గొర్రెనే కదండి, ఆ గ్రూప్లో కలవాల్సిందే. ఎంత సూక్తులు నీతులు చెప్పినా నేను కూడా ఆఖరికి ఆ మందులో కలవాల్సిందే, గొర్రెల మంద. అంటే ఎవరు, మనమే గొర్రెల మందులు. లేకపోతే పెట్రోల్ దొరకకపోతే ఎవడిస్తాడు పెట్రోల్? సరే ఫ్రెండ్స్, బాయ్. బకెట్ తీసుకుని పెట్రోల్కి వెళ్ళాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.